లక్ష కోట్లు కూడా వచ్చే ఛాన్స్ అని చెప్పా వస్తుంది అంతే. ఒకవేళ ఈ సినిమా కానీ లక్ష కోట్లు కానీ రాకపోతే నేను ఈ దేశం వదిలి పారిపోతా అంతే. ఈ దేశంలో కనిపించను అక్కడ. ఈ సినిమా ఉండబోయా మామూలుగా అయితే లేదు పోయా. అసలు ప్రజాస్వామ్య టాక్ వచ్చింది కదా బాగా చెప్పినాడు ఎవడిపై చూసి మాట్లాడబోయా ఆడెవడు బుర్రలేదాడికి. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేనే కాదు గ్లోబల్ మీద గేమ్ చేంజర్ అయితే ఏం లేదన్న. శంకర్ డైరెక్షన్ అయితే ప్యాకప్ చేసుకోవాల్సిందే ఒక్కటే అన్న. శంకర్ డైరెక్షన్ ప్యాకప్. అదేదో రోబో చూపిస్తాం అనుకుంటున్నాడు అని ఆ రోబో లెవెల్లో ఏం సినిమాలు వస్తలేవు. ఈ శంకర్ డైరెక్షన్ అని చెప్పి హై లెవెల్ ఇంకొకటి చూసామని వచ్చిన 3 గంటలకు రామ్ చరణ్ కోసం. ఆ రామ్ చరణ్ ని అసలు ఎల్లో చూపించాలని అంత వరస్టే చూపించింది ఈ సినిమాలో. అసలు గ్లోబల్ స్టార్ కాదు మన ఏ స్టార్ అసలు వరస్ట్ అన్న. చాలా వరస్ట్ ఉంది సినిమా. మూవీ అయితే అసలు గేమ్ చేంజర్ కి టైటిల్ కి మూవీకి సంబంధమే లేదు. అసలు సంబంధమే లేదు. ఏం లేదు సినిమాలో. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు డాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ పేరు పెట్టేది లేదు. డైరెక్షన్ స్టోరీ అది రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మొత్తం సినిమాలో ఏం లేదు. శంకర్ కనిపిస్తే ఫస్ట్ ప్యాకప్ అని చెప్తా. శంకర్ గారిని కనబడితే కొడతా అని.